వాట్ ఈస్ యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటిది యాక్చువల్లీ? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ అంటే మన గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి, నెంబర్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ ఉంటుంది మన యూట్రస్లో ఏ పార్ట్లో ఫైబ్రాయిడ్ ఉంది అన్న దాన్ని బట్టి మన లక్షణాలు కనిపిస్తాయి. సో మరి మయోఎక్టమీ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మయోమెక్టమీ అంటేనేమో మనం ఏదైతే ఫైబ్రాయిడ్ ఆ గడ్డ ఉందో దాన్ని తీస్తాము. సర్జికల్ ప్రొసీజర్స్కే ఎక్కువ రికవరీ టైం. ఆబ్వియస్లీ ఇది మినిమల్లీ ఇన్వేసివ్, స్కారింగ్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, పెయిన్ ఉండదు, కాబట్టి పేషెంట్ సిమ్టమ్ ఫ్రీ అవుతారు తొందరగా. డిస్ట్రాయ్ చేస్తాం అని అంటే ఎంతవరకు సైజ్ తగ్గించవచ్చు? మామూలుగా ఇది మనము గ్రాడ్యువల్గా మనం ఆ ఫైబ్రాయిడ్ ష్రింకింగ్ అనేది మనం మానిటరింగ్లో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ తోటి ముందు సైజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనకు అది తగ్గింది సైజ్ అనేది చూసుకోవచ్చు. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Madhuri Garu, obstetrics and gynecologist and laparoscopic surgeon. Let's welcome her. Hello, ma'am. హలో అండి, డాక్టర్ మాన్సా. ఎట్లా ఉన్నారు? గుడ్ అండి. ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడదాం, యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ గురించి అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి కూడా. ఇది చాలా మందికి నాలెడ్జ్ లేదు మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి. వాట్ ఈస్ యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటిది యాక్చువల్లీ? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ అంటే మన గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. వి కాల్ ఇట్ as 3 layers. సో ఈ యూట్రైన్ మజిల్ ఏదైతే కణతులు అంటాం లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అంటే గడ్డల్లాగా అనుకోవచ్చు. కాకపోతే దీనిలో కంగారు పడాల్సింది ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది చాలా వరకు 99% వరకు కనుక అవి క్యాన్సరస్గా ఉండవు. సో అవి కంగారు పడకుండా నార్మల్గా ఉండే గడ్డలు అనమాట. నార్మల్గా మీరు అన్నట్టు గడ్డలు అంటున్నారు, కానీ చాలామంది వాటితోటి ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. అండ్ హౌ కామన్ ఇస్ ఇట్ అమంగ్ ఉమెన్? యాక్చువల్గా ఏంటి అని అంటే అన్ని గడ్డలు మనకి సిమ్టమ్స్ కాజ్ చేయాలని ఉండదు, కొన్ని వాటితోటి ఇబ్బంది పడతారు. చాలా వరకు అది అసలు ఫైబ్రాయిడ్ అనేది ఒకటి ఉంది అని వాళ్ళకి వేరే ఇంకేదన్నా స్కాన్స్లో తెలుస్తుంది తప్ప దానంతట దానికి సిమ్టమ్స్ అంటేనేమో 100% ప్రతి వాళ్ళలో సిమ్టమ్స్ ఉండాలని లేదు. మోస్ట్ కామన్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మామూలుగా మెచ్యూర్ అయిన తర్వాత పిల్లల నుంచి మనం మెనోపాజ్ వచ్చేంత వరకు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ విమెన్ సినారియో తీసుకుంటే 25 to 30% ఆడవాళ్ళలో మనం ఇది చూస్తుంటాము. కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే ఒకళ్ళకే వస్తుంది అని చెప్పకుండా పిల్లల నుంచి కొంతమందికి పీరియడ్స్ అయిపోయాక కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం అనమాట. పీరియడ్స్ అయిపోయాయి అంటే మన స్కాన్కి వేరే ఇంకేదన్నా ప్రాబ్లం తోటి వెళితే వాళ్ళకి నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అన్నట్టు తెలుస్తుంది. సో అదొకటి చూసి కంగారు పడిపోతుంటారు. అసలు ఎందుకు ఈ ఫైబ్రాయిడ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి అండ్ ఎందుకు వస్తాయి? అసలు ఎగ్జాక్ట్ కాజ్ అనేది గుచ్చి దీనివల్లే వచ్చింది అని మనం చెప్పడానికి కుదరదు. ఇదేంటంటే మల్టీఫ్యాక్టోరియల్ కాజెస్ అని అంటాము. ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని అంటే సింపుల్గా చెప్పాలంటే హార్మోన్స్ ఇబ్బంది వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. సో వాటి వల్ల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఇంకేంటంటే జెనెటిక్ కాజెస్. ఒకవేళ ఇంట్లో గనక మీ మదర్కి కానీ లేకపోతే మీ అక్క చెల్లెళ్ళకి కానీ ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, ఫైబ్రాయిడ్ కూడా జెనెటిక్ కాజెస్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్కి కూడా. అండ్ ఇప్పుడు యాజ్ యూజువల్ మనం చూసుకుంటే కనుక ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ హెల్త్ యాక్టివిటీ ఏమీ లేకుండా అండ్ మన ఫుడ్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు మనం వీటిని. సో ఖచ్చితంగా దీనివల్లే వచ్చింది అని చెప్పడానికి అయితే లేదు. సో ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు లైక్ ఫైబ్రాయిడ్స్కి చాలామంది ఒక ఇది ఉంటుంది, మిత్ లాంటిది, ఫైబ్రాయిడ్స్ ఉంటే యూట్రస్ బల్కీగా అయిపోతుంది అనేసి. నిజమా అది? అంటే ఖచ్చితంగా బల్కీ అవ్వాలి అనేది ఉండదు. యూజువలీ చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు దీనివల్ల లక్షణాలు ఏముంటాయి అని అంటే చాలా వరకు ఒక 40 to 45% తీసుకుంటే అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు.
ఒకవేళ ఉన్నాయి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అని అంటే ఏం ఉండొచ్చు అని అంటే పీరియడ్ డిస్టర్బెన్సెస్. అంటే మామూలుగా మీకు నెల పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అనేది ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ డేస్ హెవీగా ఉండొచ్చు, లేదంటే బాగా బ్లీడ్ అయ్యి క్లాట్స్ పడడము ఇట్లాంటివి ఉండొచ్చు. బాగా సివియర్ పెయిన్, డిస్మెనోరియా అంటాం దీన్ని, బాగా సివియర్ పెయిన్ ఉండడము, డేట్స్ మధ్యలో అంటే మీకు పీరియడ్ వచ్చి మళ్ళీ పీరియడ్ వచ్చే మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే లక్షణాలు ఉండొచ్చు ఈ ఫైబ్రాయిడ్ వల్ల. ఇంకా ప్రెషర్ సిమ్టమ్స్, ఒకవేళ సైజ్ కనుక పెద్దగా అయ్యి ఫైబ్రాయిడ్ దేని మీదన్నా అబ్స్ట్రక్ట్ చేస్తుంది అని అంటే వాటి వల్ల వచ్చే ప్రెషర్ సిమ్టమ్స్, లో బ్యాక్ ఏక్ కానీ, క్రానిక్ పొత్తి కడుపులో నొప్పి, పెల్విక్ పెయిన్ కానీ, ఒకవేళ యూరినరీ బ్లాడర్ మీద కానీ లేకపోతే వెనక పేగుల మీద కానీ దీని ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఏమేమి ఉండొచ్చు అని అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండొచ్చు, అంటే ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు. అండ్ రేర్ కేసెస్ ద అదర్ సైడ్ ఆల్సో సరిగ్గా ఎంటీ చేసుకోకపోవడము, ఇన్కంప్లీట్ ఎంప్టింగ్ ఆఫ్ ద బ్లాడర్, అండ్ కాన్స్టిపేషన్ రావచ్చు సరిగ్గా మోషన్ ప్రాబ్లం వల్ల. అంటే ఇప్పుడు మనం జనరలైజ్డ్గా చెప్పాలి అని అంటే ఫైబ్రాయిడ్స్లో కూడా మనకి రకాలు ఉంటాయి అండ్ నంబర్ టైప్స్ ఉంటాయి, నెంబర్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ ఉంటుంది మన యూట్రస్లో ఏ పార్ట్లో ఫైబ్రాయిడ్ ఉంది అన్న దాన్ని బట్టి మన లక్షణాలు కనిపిస్తాయి. లోపలకు ఉంది దాన్ని సబ్మ్యూకోసల్ అంటాం, అంటే లోపల పొరలోకి ఆ ఫైబ్రాయిడ్స్ కనుక ప్రొజెక్ట్ అవుతున్నాయి అని అంటే మధ్యలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, పీరియడ్ మధ్యలో అది ఇన్ఫెక్ట్ అవ్వడము ఇట్లాంటి లక్షణాలు చూస్తుంటాము. సో మధ్యలో గనక ఇంట్రామ్యూరల్ మధ్యలో పొరలో ఉంటే గనక ఈ బాగా పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఆ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి కాబట్టి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ రావచ్చు ఫైబ్రాయిడ్స్ వల్ల. అది వాళ్ళ ఆ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ని బట్టి ఉంటుంది మనకి. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇవాళ రేపు ఎక్కువ చూస్తున్నాము. అలా అని అన్ని ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందా అని అంటే అది కూడా కాదు. సో ఏవైనా సిమ్టమ్స్ పేషెంట్ని పట్టి అండ్ వాళ్ళ లొకేషన్, సైట్, సైజ్, నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ దాన్ని పట్టి కానీ మనము ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉంటాయా లేదా అని చెప్పలేము. ఏదో 1-2 లక్షణాలు ఉంటే ఇది ఫైబ్రాయిడే అని జనరలైజ్ కూడా చేయలేము. మీరు ఒక అవేర్నెస్ ఇవ్వచ్చు కదా మా వ్యూయర్స్ కోసం. ఫైబ్రాయిడ్ అంటే జనరల్గా ఒకటే రకం ఉంటుంది అని అనుకుంటారు, దాని టైప్స్ ఏంటి, ఫైబ్రాయిడ్ టైప్స్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు మన యూట్రస్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి, అంటే 3 పొరల్లాగా తీసుకోవచ్చు. బయట పొరలో ఉంది అని అంటే సబ్సీరోసల్ అని అంటాము, అంటే ఇవి ఎక్కువ శాతము గర్భసంచి బయటకి ప్రొట్రూడ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంట్రామ్యూరల్, అంటే ఇది మధ్యలో పొరలో వస్తే ఇది మోస్ట్ కామన్గా చూస్తుంటాం మనము. అండ్ లోపల ఉండేదేమో క్యావిటీ లోపలికి, అంటే గర్భాశయ క్యావిటీ లోపలికి ప్రొట్రూడ్ అయ్యే వాటిని మనము సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. సో బేస్డ్ ఆన్ ద లొకేషన్ మనం దీన్ని ఏ లేయర్లో ఉన్నాయో దాన్ని బట్టి ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్తే కనుక దీనిలో టైప్స్ ఉంటాయి మనకి. ఫిగో స్టేజింగ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. సో ఎంతవరకు మనకి గర్భసంచి లోపలికి ప్రొట్రూడ్ అవుతున్నాయి, ఎంతవరకు మధ్యలో పొరలో ఉన్నాయి, ఎంతవరకు బయటికి ప్రొట్రూడ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి దీన్ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా ఇన్వెస్టిగేషన్ అని. ఫైబ్రాయిడ్ని ఇది ఎట్లాంటి ఫైబ్రాయిడ్ అని మీరు చెప్పిన టైప్స్ని బట్టి ఎట్లా డయాగ్నోస్ చేస్తారు జనరల్గా? ఫస్ట్ ఏంటి అని అంటే డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్కి జంప్ అవ్వము. ఇనీషియల్గా మనం అసలు అసెస్ చేసుకోవాలి పేషెంట్ని. ఇప్పుడు పేషెంట్ వాళ్ళు ఎవరన్నా పెయిన్ ఉంది అని అంటే సరే వెళ్ళి ఆ స్కాన్ చేయించేసుకో, ఈ టెస్ట్ చేయించేసుకో అని అలా జనరలైజ్డ్గా చేయకూడదు. ఫస్ట్ మనకి హిస్టరీ కావాలి. సో మీరు అది క్లియర్గా మా వ్యూయర్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు ఎట్లా డయాగ్నోస్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్, ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం పేషెంట్ వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంది, ఏం సిమ్టమ్స్ కనపడుతున్నాయి వాళ్ళలో, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది, దాని తర్వాత మీ గైనకాలజిస్ట్ ఒక ఎగ్జామినేషన్ అనేది చేయాలి మనము. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నాయి అట్లా ఏమన్నా తెలిస్తే కనుక మనకి మామూలు క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా యూట్రస్ సైజ్ కనుక పెద్దగా ఉంటే మనకు తగులుతాయి కొన్ని గడ్డలు. ఇది మిస్ అవుతుంటారు చాలా మంది. ఏంటి అని అంటే అపోహతో ఏముంటారంటే గ్యాస్ అని అంటారు, పొట్ట పెరుగుతుంది, బ్లోటింగ్ సెన్సేషన్, ఎగ్జాక్ట్లీ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్పి ఇగ్నోర్ చేస్తుంటారు. సో ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది మనకి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో అది మనకి ఫైబ్రాయిడ్ సైజ్ ఒకవేళ బాగా పెద్దగా ఉందా, ఇంకా లోపల ఏమన్నా మనకి క్లినికల్ ఫీచర్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ కమ్స్ ద ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ అనమాట. సో దీనిలో కామన్గా మనం చేసేది ఏంటి అని అంటే అల్ట్రాసౌండ్.
నార్మల్ స్కాన్ చేస్తాం కదా, స్కాన్లోనే మనకు ఫైబ్రాయిడ్స్ వాటి డీటెయిల్స్ ఒక 85% వరకు దానిలోనే తెలిసిపోతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ నెక్స్ట్ మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాలి, అసలు అవసరమా లేదా, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒకవేళ సర్జరీ పడుతుందా ఏంటి అని తెలుసుకోవడానికి కామన్గా మనం చేసేది ఎంఆర్ఐ అనమాట. దీనిలో మనం ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అని అంటాం. ఎలా అయితే మనకు మ్యాప్లో ప్లేసెస్ కానీ సైట్స్ కానీ తెలుస్తాయో, ఇందాక నేను చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అసలు వాటి సైజ్ ఎంత, వాటి లొకేషన్ ఎంత, పక్కా టిష్యూస్ ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ సిమ్టమ్స్, మోషన్కి వెళ్ళడం ఇబ్బంది, ఇవి ఉంటే గనక అసలు ఎటువంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దేని మీదన్నా పక్కన చుట్టూ వాటిలో కంప్రెస్ చేస్తుందా, దాని మీద ఒత్తిడికి గురవుతున్నాయా అనేది మనకి డీటెయిల్డ్గా ఎంఆర్ఐలో తెలుస్తుంది. సారీ టు ఇంటరప్ట్ మ్యామ్, ఇప్పుడు ఎంఆర్ఐ వరకు వెళ్ళాలి అంటే పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తేనే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారా, లేదంటే ఎట్లా? పెయిన్ అని కాదండి. ఒకవేళ మనకి మోస్ట్ కామన్ గా నేను ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ లో తెలుస్తాయి మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు. ఉత్త పెయిన్ అనే కాదు, పెయిన్ కొంచెం కామన్ గా చూస్తుంటాము, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అండ్ పెయిన్ చూస్తుంటాం. కాకపోతే పేషెంట్ ఇబ్బంది ఏంటి, మనం ట్రీట్మెంట్ని మనం మేనేజ్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఏదో దాన్ని ఓకే ఫైబ్రాయిడ్ వచ్చింది సర్జరీ, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా అండ్ అసలు వాటి డీటెయిల్డ్గా తెలియకుండా వీ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ద డెసిషన్ ప్రాసెస్ అనమాట. సో ఎంఆర్ఐ అండ్ ఇన్ఫర్టిలిటీ నేను ఇందాక మాట్లాడినప్పుడు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది అని అంటే వీ హ్యావ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ యాజ్ వెల్. ఇప్పుడు దీన్ని సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని అంటారు. అదేంటంటే స్కాన్ చేసేటప్పుడే లోపల క్యావిటీ యూట్రస్ లోపలికి సెలైన్ ఇన్ఫ్యూషన్ పెడతాము. సెలైన్ వెళ్తా ఉంటే ఆ లోపల లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవుట్లైన్ మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ గడ్డలు ఏమన్నా లోపలికి ప్రొట్రూడ్ అవుతున్నాయా అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటేనేమో మనకి పైనుంచి అబ్డామెన్ నుంచి చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ అసలు యూట్రస్లో ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే లోపల క్యావిటీలో ఉంటాయో అవి హిస్ట్రోస్కోప్. ఇవి మనకి లోపల యూట్రస్ లోపల ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కానీ యూజువల్లీ మనకి ఎంఆర్ఐ తోటి వీ కెన్ గెట్ ద డయాగ్నోసిస్. వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఫైబ్రాయిడ్ ఏదన్నా సైజ్ ఉండని ఎట్లన్నా ఉండని ప్రతి ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ నిజంగా అవసరం? నో అండి, ఇదైతే చాలా క్లియర్గా ఉండాలి. దీనిలో మనము ఫైబ్రాయిడ్ ఉన్నంత మాత్రాన నాకు ట్రీట్మెంట్ అయిపోవాలి, నాకు దీనికి సర్జరీకి అయిపోవాలి, ఇట్లా మీరు డిసైడ్ అవ్వకూడదు. పేషెంట్ ఇంకేముంటుందంటే భయపడతా ఉంటుంది. ఎగ్జాక్ట్. అది రేపు పొద్దున్న మాలిగ్నెన్సీ, ఐ మీన్ యూనో క్యాన్సర్ వచ్చే స్టేజ్ ఏమన్నా ఉంటుందేమో, గడ్డ పెరిగిపోయి అనే భయం ఉంటుంది. ఇది మనం రోజు వారి క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తే కనుక ఫస్ట్ పేషెంట్ వచ్చి నాకు గడ్డు ఉంది, ఇది క్యాన్సర్ అవుతుందా, లేకపోతే ఇది ఏం కాదా, ఇది మళ్ళీ పెరగదా, నాకు ఫ్యూచర్లో ఏం కాదా, ఇవి కామన్గా వచ్చే క్వశ్చన్స్. అండ్ ఇక్కడ ఒక మిత్ ఏంటి అని అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకి గడ్డ అయింది, అది క్యాన్సర్ అయిపోయింది, నువ్వు ముందే ఏం చేసుకో, ఇట్లా మనం ఎంత కామన్గా చూస్తున్నామంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనే కాదు, మామూలుగా ఒక 25-30 years ఒకవేళ ఎర్లీ మ్యారేజెస్ అయ్యి కిడ్స్ ఉన్నారు అని అంటే కనుక సరే అయిపోయింది, ఇంకా పిల్లల్ని అయిపోయింది, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఇంకా నాకు గర్భసంచి ఎందుకు, తీసేయండి అని అంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఫైబ్రాయిడ్స్కి జనరల్గా మీరు చూస్తే హిస్టెక్టమీ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఇది డిపెండ్స్. వై అంటే ఇప్పుడు మనకి పేషెంట్ సిమ్టమ్స్ని పట్టి చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు ఏంటి అని అంటే వీ హ్యావ్ ఐదర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ లాగా ఉంది. బట్ ద గుడ్ థింగ్ ఇప్పుడు మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. సో ఇదేంటి అని అంటే ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనకి ట్రీట్మెంట్ అవ్వట్లేదు, నెక్స్ట్ డైరెక్ట్గా మనం సర్జరీకి జంప్ అవ్వకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ లైక్ కామన్గా మనం చూసేవి ఏంటి అంటే మైక్రోవేవ్ అబ్లేషన్ ఒకటి, యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఒకటి, ఇవి మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంది అని అంటే కనుక ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని చేస్తాము. ఇవి కొంచెం న్యూ అంటే మరీ న్యూ ఏం కాదు, కానీ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్, అందరికీ తెలియదు వీటి గురించి. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రోవేవ్ అబ్లేషన్ మా. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ఆ పేరులో ఉన్నట్టే ఈ మైక్రోవేవ్ ఎనర్జీ అనేది మనం జనరేట్ చేసి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి,
యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనేది మనం మ్యాపింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఆ యూట్రస్ ఎక్కడుందనేది తెలిసి ఇది చాలా ఒక సింపుల్ ప్రోబ్ లాంటిది ఉంటుంది, యాంటెనా అంటాం అనమాట. సో అది మనకి ఫైబ్రాయిడ్ ఎక్కడుందో ఆ ఫైబ్రాయిడ్లోకి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి ఈ హీట్ జనరేట్ చేస్తాం. ఈ ర్యాపిడ్ హీట్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం, చేసేసి అది ష్రింక్ అయిపోతుంది. సో ఆ ఫైబ్రాయిడ్ అనేది కరిగిచ్చేస్తాం అనమాట. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు సర్జరీ అవసరం పడదు. ఇప్పుడు సర్జరీ చేసి మైక్రోవేవ్ అబ్లేషన్ ఇస్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్, మినిమల్లీ ఇన్వేజివ్, నాట్ అ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ లాగైతే కాదండి. అండ్ మనకి సర్జరీ అంటే కూడా హిస్టెక్టమీ అనేది ఒకటే ట్రీట్మెంట్ కాదు. వీ హ్యావ్ అనదర్ థింగ్ మయోమెక్టమీ, అంటే ఓన్లీ ఆ గడ్డం తీయడం, దీన్ని మనం మయోమెక్టమీ అంటాం. హిస్టెక్టమీ అంటేనేమో మా యూట్రస్ మొత్తం తీసేసేదాన్ని హిస్టెక్టమీ అని అంటాం. సో మరి మయోమెక్టమీ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మైక్రోవేవ్ అబ్లేషన్ ఇందాక చెప్పినట్టు మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. మయోమెక్టమీ అంటేనేమో మనం ఏదైతే ఫైబ్రాయిడ్ ఆ గడ్డు ఉందో దాన్ని తీస్తాము. ఆ మయోమెక్టమీ కూడా టైప్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్. మయోమెక్టమీ ఈజ్ అ సర్జికల్ ప్రొసీజర్. అది మనం ఓపెన్ ప్రొసీజర్ లాగా చేస్తామా, లాప్రోస్కోపీ చేస్తామా, రోబోటిక్ సర్జరీ చేస్తామా, లేదంటే హిస్ట్రోస్కోపీ చేస్తామా, ఇవన్నీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్ అండ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అసలు ఏ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది అది పేషెంట్ క్రైటీరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరలైజ్డ్గా మనం ఈ పేషెంట్కి మయోమెక్టమీ, ఈ పేషెంట్కి ఇది అని మనం చేయకూడదు. సో మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ ఏంటి, మీ డయాగ్నోసిస్ ఏంటి, అసలు మీ ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనేది చూసుకొని యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో మనకి ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో దాన్ని మనం డిస్ట్రాయ్ చేసేస్తాము. సో దాన్ని మళ్ళీ మనం ఎక్కడ స్పెసిమెన్ని బయటికి తీయడం కానీ ఏదైనా కట్ చేసి బయటికి తీయడాలు కానీ ఉండవు. మయోమెక్టమీలో ఏంటి అని అంటే మనం ఆ గడ్డ ఏదైతే ఉందో దాన్ని తీస్తాం బయటికి. సో వీఆర్ రిమూవింగ్ దట్ ఫైబ్రాయిడ్ అనమాట. అండ్ దీనివల్ల ఏంటి, ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్లో బ్లీడింగ్ అనేది మనం చూడం, చాలా రేర్ కాంప్లికేషన్ బ్లీడింగ్ అనేది. ఈ మయోమెక్టమీ ఏంటి అని అంటే మనం దాన్ని తొలగించేటప్పుడు బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ హెవీ బ్లీడ్ అయితే గనక ఒకవేళ అవసరమైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అవసరం పడచ్చు మయోమెక్టమీలో. అండ్ స్కారింగ్ అనమాట. ఇప్పుడు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో యూట్రస్ లోపలే మనం ఫైబ్రాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ స్కార్ అనేది పడదు. యూట్రస్ మీద మనం కట్స్ చెయ్యము. దట్ ఈస్ వై మినిమల్లీ ఇన్వేజివ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ కట్స్ ఉండవు. ఎదెషన్స్ అంటే అతుకులు ఫామ్ అవ్వడము, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వెళ్ళి వేరే దగ్గర ఏమన్నా అతుక్కోవడము, ఎదెషన్స్ అనేవి చాలా మినిమల్ ఉంటాయి, అసలు ఉండవు మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్లో. వేరేజ్ మయోమెక్టమీ మనం అది ఏదైతే ఫైబ్రాయిడ్ ఉందో తీసిన తర్వాత మనం లోపల యూట్రస్ మీద స్టిచ్ చేస్తాం. సో దీనివల్ల మీకు ఆ స్కారింగ్ ఒకటి ఉంటుంది, ఎదెషన్స్ ఫార్మేషన్ అనేది కూడా ఉండొచ్చు. అండ్ పెయిన్, ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ మైక్రోవేవ్ అబ్లేషన్లో పెయిన్ అనేది చాలా తక్కువ. వేరేజ్ మయోమెక్టమీలో కొంచెం మోడరేట్ టు సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు పేషెంట్స్. అండ్ రికవరీ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అయితే కనుక ఒక 4 to 6 hours యూజువల్లీ మనం పేషెంట్ని అదొక డే కేర్ ప్రొసీజర్ లాగానే చేస్తారు. మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఆఫ్టర్ సర్జరీ దే నీడ్ నాట్ స్టే. అంటే ఒకవేళ ఏమన్నా పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు అని అంటే 1 day, అది కూడా చాలా తక్కువ. 1 day పెట్టుకుంటే వాళ్ళకి పెయిన్ ఏమన్నా ఉన్నా నెక్స్ట్ పోస్ట్ ఆప్లో ఏమన్నా ఉంటే కనుక మానిటరింగ్కి కుదిరి, కాకపోతే 4 to 6 hours వాళ్ళు తినచ్చు, వాళ్ళు లేసి నడవచ్చు. దే కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఆఫ్టర్ మైక్రోవేవ్ అబ్లేషన్. మయోమెక్టమీలో కూడా ఇప్పుడు ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీస్ అయితే రికవరీ టైం విల్ బీ స్లో. అండ్ ఈ లాప్రోస్కోపిక్ చేసిన, హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ చేసినా కానీ కొంచెం రికవరీ టైం అనేది కంపేర్ టు మైక్రోవేవ్ అబ్లేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సర్జికల్ ప్రొసీజర్స్కి ఎక్కువ రికవరీ టైం. ఆబ్వియస్లీ ఇది మినిమల్లీ ఇన్వేజివ్, స్కారింగ్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, పెయిన్ ఉండదు కాబట్టి పేషెంట్ సిమ్టమ్ ఫ్రీ అవుతారు తొందరగా. అండ్ దే గెట్ బ్యాక్ వెరీ నార్మల్ ఈజీలీ ఆల్సో. అండ్ మీరు చాలా మందిని చూస్తుంటే హెవీ బ్లీడింగ్ ఇష్యూ కూడా ఉంటుంది. సో హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మైక్రోవేవ్ అబ్లేషన్తో ట్రీట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే యూట్రస్ బల్కీగా, ఇందాక మీరు అడిగినట్టు ఇప్పుడు బల్కీ యూట్రస్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో మనకి బ్లీడింగ్ అయ్యే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ చూస్తుంటాము. సో
బ్లీడింగ్ పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ అవ్వచ్చు, లేదంటే క్లాట్స్ పడవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ ప్రొలాంగ్ అవ్వచ్చు. సో ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ మనం దీన్ని ష్రింక్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే 1-2 మెన్స్ట్రువల్ సైకిల్స్లోనే అదొక 70 to 80% వాళ్ళ మెన్స్ట్రువల్ బ్లడ్ ఫ్లో హెవీ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అది ఆబ్వియస్గా మనకు కనపడుతుంది. ఇమీడియట్ రిజల్ట్స్. పేషెంట్స్ సిమ్టమాటిక్ రిలీఫ్ మన కళ్ళెదుటే తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ బ్లడ్ లాస్, దీనివల్ల అనీమియా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళలో కామన్గా ఏంటి, ఇప్పుడు అనీమియా బ్లడ్ తక్కువ ఉంది అని అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ అనే కాదు, కామన్గా ఫెటీగ్, ఊరికే అలసిపోవటాలు, కొంచెం నీరసంగా అనిపించడము, ఆయాసాలు రావడము, ఇవన్నీ మనం ఎనీమియాతో చూస్తుంటాం కాబట్టి ఇది కూడా బాగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఎన్ని చెప్తున్నారు కదా పాజిటివ్ పాయింట్స్ మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి, మరి దీనికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఏ ప్రొసీజర్ కన్నా 100% మనం ఏది కాదు అని చెప్పలేము. కాకపోతే ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి కాంప్లికేషన్స్ అనేవి తక్కువే. దీనిలో మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. కామన్గా చూసే ఉండొచ్చు అండ్ రేర్ కాంప్లికేషన్స్ చూసుకోవచ్చు. సో కామన్గా ఏమి ఉండొచ్చు అంటే పెయిన్ ఉండొచ్చు, లోవర్ అబ్డమెన్ పెయిన్ కానీ, పొత్తి కడుపులో కొంచెం క్రాంప్స్ లాగా మెల్లిపెట్టినట్టు నొప్పి రావడము ఉంటుంది. కానీ దాన్ని సింపుల్ మనం మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయొచ్చు, టాబ్లెట్స్ తోటి దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫీవర్ రావచ్చు ఆఫ్టర్ ద ప్రొసీజర్, నార్మల్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తోటి దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇందాకన్నట్టు ఆ ఫైబ్రాయిడ్ని ష్రింక్ చేస్తాం. సో అది ఎక్కడికి వెళ్తుంది, అది మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వచ్చు, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అనమాట. సో కొంతమందికి వెజైనల్ డిశ్చార్జ్ ఉండొచ్చు, బట్ అంత సివియర్గా అయితే ఏం ఉండదు. సో ఇప్పుడు ఇవి మనం కామన్గా చూసే కాంప్లికేషన్స్. వెజైనల్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా లైక్ బ్లీడింగ్ డిశ్చార్జ్ లాగా ఉండొచ్చు, బ్లీడింగ్ కూడా ఉండొచ్చు, కానీ అంత సివియర్గా ఉండదు. ఇప్పుడు రేర్ కాంప్లికేషన్స్, దో రేర్ ఏముండొచ్చు అని అంటే బ్లీడింగ్. మీరు ఇప్పుడు అడిగేటప్పుడు హెవీ బ్లీడింగ్ ఏమన్నా ఉందా పేషెంట్కి, అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ర్యాపిడ్ హీట్ జనరేట్ చేస్తాం కాబట్టి చుట్టుపక్కల ఆర్గన్స్ ఏమన్నా ఉంటే దాని మీదకి ఆ హీట్ స్ప్రెడ్ ఏమన్నా అయ్యి అవి ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా. సో ఇది మనం కనుక మన సర్జికల్ ప్రొసీజర్ కనుక ప్రాపర్గా ఉంది అని అంటే ఇవి మనం చాలా వరకు అవాయిడ్ చేసేసుకోవచ్చు. గుడ్ హ్యాండ్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అతుకులు అట్లా ఏమన్నా ఉంది అని అంటే ఇప్పుడు మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ చెయ్యాలి అని అంటే యూట్రస్ మన గర్భసంచి పక్కన ఏ టిష్యూస్కి అంటుకోకుండా ఉందా లేదా, సో దీన్ని మనము ఫీల్డ్ క్లియర్ చేసుకోవాలన్నమాట. ఆ యూట్రస్ ఎక్కడన్నా పక్క టిష్యూస్కి అడ్జషన్స్ ఉన్నాయి అంటే వాటిని రిలీజ్ చేసి దీన్ని కనుక ఫ్రీగా చేసి మనం ఎంత టైం ఆపరేట్ చేస్తున్నాము, మనం ఎనర్జీ సోర్స్ ఎంత వాడుతున్నామో ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మ్యామ్, హౌ లాంగ్ ఇస్ ద MWA ప్రొసీజర్? ఈ యాక్చువల్ ప్రొసీజర్ అయితే కనుక ఇట్ లాస్ట్ ఫర్ 45 to 60 minutes, ఒక 1 hour వరకు అనుకోవచ్చు. అంటే అన్ని పేషెంట్ ప్రిపరేషన్ కానీ, పేషెంట్ని మనం ఎనెస్థీషియా ఇవ్వడం కానీ, అండ్ తర్వాత ఏంటి అని అంటే దీనిలో ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అండ్ దాని సైజ్ ఎంత. ఒకవేళ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, కొన్నే ఉన్నాయి అని అంటే కనుక ఈచ్ ఫైబ్రాయిడ్కి యాక్చువల్లీ మనం అబ్లేట్ చేసే ప్రొసీజర్ టైమ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 5 to 10 minutes. అది ఆ సైజ్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఒకవేళ చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అంటే ఆబ్వియస్లీ ఆ యాంటెనా ఏదైతే ఉంటుందో దాన్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఫైబ్రాయిడ్కి షిఫ్ట్ చేసుకుంటా చేస్తాం కాబట్టి కొంచెం ఆపరేషన్ టైం అనేది ఎక్కువ ఉండొచ్చు. అంటే సింగిల్ సెషన్లో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం ఏం టెక్నాలజీ యూస్ చేస్తాము అని అంటే ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్. సో క్లియర్ మైక్రోవేవ్ ఎనర్జీ సోర్స్ కావాలి మనకి. సో మనకి జనరేటర్ ఉంటుంది, ఆ మైక్రోవేవ్ ఎనర్జీని ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ కవర్ చేసేస్తాను. సో ఈ మైక్రోవేవ్ ఈ జనరేటర్ నుంచి మనకు మైక్రోవేవ్స్ అనేవి వస్తాయి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, వీటి వల్ల ఎక్కడైతే మనం ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేస్తామో ర్యాపిడ్గా దాన్ని హీట్ చేస్తుంది అనమాట. అంటే బాగా వేడి ప్రొడ్యూస్ చేసి ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఇది మనకి జనరేటర్, ఇట్ ఈస్ అ మెయిన్ పార్ట్ అనమాట. సో ఇది మనం ఎలా పెడతాము అని అంటే ఒక మనం పెన్ రీఫిల్లో ఎలా అయితే ఉంటుందో అలా యాంటెనా ఒక చిన్న ప్రోబ్ లాంటిది ఉంటుంది. మనం అది అండర్ గైడెన్స్ మోస్ట్ కామన్గా మనం అల్ట్రాసౌండ్ పెట్టుకొని ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉంది దానిలోకి మనం ఎగ్జాక్ట్గా పాయింట్ చేస్తాం. సో ఆ యాంటెనా ఆ ఫైబ్రాయిడ్లోకి వెళ్ళి
మనం ప్లేస్మెంట్ అనమాట. ప్లేస్ చేసిన తర్వాత మనం యాంటెన్నాకి ఈ జనరేటర్ సోర్స్ నుంచి వేవ్స్ వచ్చి అది ఫైబ్రాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ వాటిల్లో కొన్నిట్లో ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్స్, ఇప్పుడు ఈ ర్యాపిడ్ హీట్ వస్తుంది కదా, పక్క టిష్యూస్కి స్ప్రెడ్ అవ్వకుండా అండ్ వాటిని డ్యామేజ్ చేయకుండా మనకి ఆ ఇన్బిల్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ సింగిల్ సెషన్లో ఎగ్జాక్ట్లీ మనకి దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే టార్గెటెడ్ ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో మనం దాని మీదే ఆ ప్రోబ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి పక్క డ్యామేజ్ అనేది మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడెక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో లొకేట్ చేసుకుని అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఎలానూ ఉంటుంది మనకి. సో ఆ సైట్లో పెట్టి ఈచ్ ఫైబ్రాయిడ్ని మనం డిస్ట్రాయ్ చేస్తాం. సో ఒక్కొక్క ఫైబ్రాయిడ్కి 5 to 10 minutes టైం పట్టచ్చు. అండ్ తర్వాత పేషెంట్ మళ్ళీ ఎనస్థీషియా నుంచి రావడము అండ్ ఓవరాల్గా ఒక 1 hour వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉంది, సైజ్ ఎక్కువ ఉంది అని అంటే ఇట్ మే ఈవెన్ ఎక్స్టెండ్ ఒక 1.5 hour అట్లా కూడా ఉండొచ్చు. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి. డిస్ట్రాయ్ చేస్తాం అని అంటే ఎంతవరకు సైజ్ తగ్గించవచ్చు? ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్స్ ఉంది అని అంటే కనుక ష్రింక్ అవుతాయి. మామూలుగా ఇది మనము గ్రాడ్యువల్గా మనం ఆ ఫైబ్రాయిడ్ ష్రింకింగ్ అనేది మనం మానిటరింగ్లో తెలుస్తుంది. మనం అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ తోటి ముందు సైజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనకు అది తగ్గింది సైజ్ అనేది చూసుకోవచ్చు. మామూలుగా ఈ ఇంప్రూవ్మెంట్, పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ద్వారా కూడా మనం కొంచెం దాన్ని చూసుకోవచ్చు అనమాట. మామూలుగా హెవీ బ్లీడింగ్ ఉంది అని అంటే 1 to 2 మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. పెయిన్ చాలా వరకు ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే 90% పెయిన్ రిలీఫ్ ఫస్ట్ 1-2 cyclesలోనే మనం చూస్తుంటాం దీంతో. అండ్ ఒక 3 months వరకు వస్తే కనుక 60% వరకు 30 to 60% వరకు మనము ష్రింకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే 6 monthsకి వచ్చింది అని అంటే 60% ఆఫ్ ద సైజ్ యూట్రస్ది ష్రింక్ అయిపోతుంది. 1 yearకి వచ్చింది అని అంటే కనుక చాలా వరకు 80 to 90% వాల్యూమ్ రిడక్షన్, మనం ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు అన్నట్టు ఇన్ని యూజెస్ ఉన్నా కూడా మళ్ళీ పేషెంట్కి ఒక అనుమానం ఉంటుంది కదా, మళ్ళీ వస్తుందా ఒకవేళ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రికరెన్స్ అనేది ఉంటుందా? ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది హిస్టెక్టమీ ఎందుకు అడుగుతారు అని అంటే ఒక్కసారి యూట్రస్ తీసేసాము అంటే నాకు మళ్ళీ ఫైబ్రాయిడ్స్ రావు, సో దాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా చూస్తుంటారు. కాకపోతే దీనిలో ఏంటి మైక్రోవేవ్ అబ్లేషన్లో అంటే మనం ఆ ఫైబ్రాయిడ్ టిష్యూని కాల్ చేసి దాన్ని తగ్గించేస్తాం కాబట్టి రికరెన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చింది అని అంటే అది మనం ప్రొసీజర్ వలన అని చెప్పి చెప్పడానికి కుదరదు. ఎందుకంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి వస్తుంది. ఆన్ గోయింగ్ మీకు బాడీలో ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నడుస్తూ ఉంది అని అంటే దానివల్ల ఇంకొక ఫైబ్రాయిడ్ రావచ్చు. సో దాన్ని ఇంకొక ఫైబ్రాయిడ్ వస్తే ఈ ప్రొసీజర్ వల్ల ఇంకొక ఫైబ్రాయిడ్ వచ్చింది అని మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా రికరెన్స్ అయితే చాలా తక్కువ అండి. ఎందుకంటే అది ష్రింక్ అయిపోయి ర్యాపిడ్గా అబ్జర్వ్ అయిపోతుంది మన బాడీలోకి. సో ఆ సైడ్లో మళ్ళీ ఫైబ్రాయిడ్ రికర్ అవుతుందా అని అంటే నో. వేరే రీజన్స్ వల్ల మళ్ళీ ఒకవేళ బాగా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, దాన్ని మొత్తం అది డిస్ట్రాయ్ అవ్వలేదంటే ఆ స్టంప్ నుంచి కొంచెం గ్రో అయ్యేది ఉండొచ్చు అనమాట. బట్ ఓవరాల్ రికరెన్సెస్ చాలా తక్కువ. యూఏకి అండ్ అగైన్ ఎండబ్ల్యూఏకి ఎట్లా కంపేర్ చేయవచ్చు మనం? యూఏఈ అంటేనేమో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అండి. ఇది కూడా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజరే. ఈ రెండిటికి కొన్నిటికి అడ్వాంటేజెస్, దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఇందాక చెప్పినట్టు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ఆ ప్రిసైజ్ టార్గెటింగ్ ఉంటుంది. మనకి ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉంటుందో దాని మీదే మనం ఎనర్జీ సోర్స్ పెడతాం కాబట్టి ఆ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అవడం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో ఏం చేస్తామంటే మీ రిస్ట్ నుంచి కానీ లేకపోతే థై నుంచి కానీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గ్రో అవుతుంటాయి కదా, వాటికి బ్లడ్ సప్లై ఉంటుంది. సో మనము ఆ యూట్రస్కి ఆ ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటుందో పార్టికల్స్ కొన్ని ఇంజెక్ట్ చేసి మనం దాన్ని బ్లాక్ చేస్తాం. సో దాని బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా ఆ సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అంటే మినిమల్లీ ఇన్వేజివ్, రెండు మినిమల్లీ ఇన్వేజివే. మైక్రోవేవ్ అబ్లేషన్లో అయితే మనం డైరెక్ట్ టార్గెట్ చేస్తాం కాబట్టి ష్రింకేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో ఏంటంటే జనరలైజ్డ్గా మనం యూట్రస్కి బ్లడ్ సప్లై తగ్గిస్తాం కాబట్టి మొత్తం పూర్తిగా అది డిస్ట్రాయ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. కొంచెం రికరెన్సెస్ అనేవి మనం చూస్తూ ఉండొచ్చు. అండ్ అడ్వాంటేజెస్, కాంప్లికేషన్స్ ఇవి చూసుకుంటే గనక మైక్రోవేవ్ అబ్లేషన్లో పెయిన్ అనేది చాలా తక్కువ.
అండ్ ఒకవేళ ఉన్న మైల్డ్ పెయిన్ ఉంటే నేను ఇందాక చెప్పినట్టు మెడికేషన్స్ తోటి అది కంట్రోల్ చేసేయచ్చు. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో ఏంటంటే ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట. అందులో పేషెంట్కి పెయిన్ ఉంటుంది, కొంచెం మోడరేట్ టు సివియర్ పెయిన్ ఉంటుంది, ఫీవర్ రావచ్చు, వామిటింగ్స్, నాజియా వామిటింగ్స్ ఉండొచ్చు ఎంబోలైజేషన్, యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ తోటి. అండ్ నెక్రోసిస్ అనమాట. ఇప్పుడు యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో మనం బ్లడ్ సప్లై తగ్గిస్తున్నాం కాబట్టి యూట్రస్తో పాటు పక్కన ఓవరీస్ కూడా ఓవేరియన్ రిజర్వ్ అనేది ప్రతి ఫీమేల్స్లో ఉంటుందన్నమాట. అండాశయాల్లో మనకి ఎగ్స్ అనేవి ఏమి ఉంటాయి, ఎన్ని రిజర్వ్ మనకి ఎంత ఉంది అనేది మనకి యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ తోటి అది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం ఎవరైతే పిల్లలు కావాలి అని ఉన్నారో కనుక రెండిట్లో పోల్చుకుంటే కనుక డెఫినెట్లీ మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది మంచి ప్రొసీజర్. ఓకే, ఫర్టిలిటీ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. అండ్ మనము మైక్రోవేవ్ అబ్లేషన్లో లోపల ఎండోమెట్రియం, లోపల పొర ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే బేబీ వెళ్ళి ఇంప్లాంటేషన్ అని అంటాం, అంటే మామూలుగా ఒక బేబీ ఫస్ట్ ఇనిషియల్ ఫామ్ అయిన తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. సో ఆ లేయర్ని మనం టచ్ చేయం కాబట్టి యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కన్నా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో మనం ఫర్టిలిటీ అనేది ఎక్కువ ప్రిజర్వ్ చేసుకోవడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు ఇందాక అన్నట్టు యూటరైన్ ఆర్టరీ ఎంబోలిజంలో ఇంజెక్ట్ చేస్తామన్నారు కదా, బ్లాక్ చేస్తామని. సో వాటి వల్ల ఏదో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు బ్లాక్ చేస్తాం జరుగుతుంది, సో బ్లడ్ సప్లైని తగ్గిస్తాం మనం. దానివల్ల ఆ పెయిన్, పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అని అన్నాను కదా, అది మోస్ట్ కామన్గా మనం ఎక్స్పెక్ట్ చేసే సైడ్ ఎఫెక్ట్ అనమాట. దానివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్, లైక్ ఒక పేషెంట్కి బ్లాక్ చేసిన తర్వాత ఎట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది? ఫేస్ అంటే ఇది మామూలుగా మనం ఫైబ్రాయిడ్స్ అండ్ హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి వాటికి మనము బ్లడ్ సప్లైని తగ్గించేస్తాం కాబట్టి యూట్రస్కి సిమ్టమ్స్ తగ్గుతాయి, రెండిట్లోనూ సిమ్టమ్స్ తగ్గుతాయి. దేనికి ఏ పేషెంట్ సెలెక్షన్ క్రైటీరియాని బట్టి మనకి కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు, ఏ పేషెంట్కి ఏది చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు మా వ్యూవర్స్ కోసం ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కంగారు పడిపోవద్దు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మీకు ఉంది అని తెలిసింది అని అంటే అమ్మో నాకు ఏదో అయిపోయింది, అదేదో గడ్డలు వచ్చేసినాయి, కంతులు వచ్చేసినాయి, అది క్యాన్సరా, నేనేమైపోతానో అన్న అపోహల్లో ఉండద్దు. ఫస్ట్ థింగ్, మీరు మీ గైనిక్ని కన్సల్ట్ అవ్వండి. అసలు మీకు ఏం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ ఏంటి, దాని టైప్ ఏంటి, మీకున్న సిమ్టమ్స్ ఏంటి, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్రస్ అంటే అది ఓన్లీ ఏదో పిల్లల్ని కనడానికి అన్నట్టు కాకుండా, యూట్రస్ అనేది ఓన్లీ ఆ బేబీ ప్రొడ్యూసింగ్ ఆర్గన్ అనే కాదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ హిస్టెక్టమీకి అయితే జంప్ అవ్వద్దు. ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇద్దాము అనుకున్న ఒపీనియన్, నాది మెసేజ్. సో యూట్రస్ తోటి ఏంటి అని అంటే, నాట్ అపార్ట్ ఫ్రమ్ చైల్డ్ బేరింగ్, ఇప్పుడు మనము హిస్టెక్టమీ తీసేసాము, హిస్టెక్టమీ అయ్యింది, యూట్రస్ తీసేసాము అని అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరికేస్తుంది అని అనుకోవద్దు. సో ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి మనకి. సో ఈ యూట్రస్ తీయడం వల్ల అట్లీ మెనోపాజల్ సిమ్టమ్స్ మనకి ఫీమేల్స్ మోస్ట్ కామన్గా ఇవాళ రేపు అందరు వర్కింగ్ విమెన్ ఉన్నాము, యాజ్ వెల్ యాజ్ ఒకవేళ రూరల్ పాపులేషన్ ఉన్నా కూడా యూట్రస్ తీయడం వల్ల ఇప్పుడు మనకి క్రానిక్ ఫెటీగ్ కానీ, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, మీ బోన్ హెల్త్, మీ హార్ట్ యొక్క హెల్త్, మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్, ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి మనము అవాయిడ్ చేయొచ్చు. దీంతో ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ని అనవసరంగా ఎఫెక్ట్ చేసుకోవద్దు డైరెక్ట్గా హిస్టెక్టమీకి జంప్ అయ్యి. ఒకవేళ అవసరమైతే కనుక హిస్టెక్టమీ అనేది మనం లాస్ట్ రిసార్ట్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయి కాబట్టి గో కన్సల్ట్ యువర్ డాక్టర్. అసలు ఏంటి, నేను దీనిలోకి ఫిట్ అవుతానా, నేను ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చా అనేది మీరు డిసైడ్ చేసుకుని అప్పుడు మీరు ట్రీట్మెంట్ పార్ట్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా అవేర్నెస్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి. సో హోప్ఫుల్లీ దీనివల్ల, ఈ వీడియో వల్ల ఆ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ మీద కూడా కొంచెం అవగాహన వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.